మై బేబీ డిఎన్ఆర్ 2025. ఈ సినిమా టైటిల్ ఏంటి, కొద్దిగా లీడ్ నాకు ఎందుకో చాలా క్యూరియాసిటీ అనిపించింది. సస్పెన్స్, మోటివేషన్, ఫ్యామిలీ, ఈ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా చూసుకుంటే కనుక సినిమా అయితే కనుక ఒక మంచి మెసేజ్ అయితే బాగుంది. ఎవరైనా మనల్ని క్యాజువల్గా తిన్నావా, బట్ట కట్టుకున్నావా, లేకపోతే నువ్వు ఏం కూడబెట్టుకున్నావు, ఇలాంటి చిన్న చిన్న మోటివేషన్స్ క్యాజువల్గా వింటుంటాము. ఎవరు మనల్ని స్ట్రైట్గా పాయింట్అవుట్ చేయరు. ఒక కపుల్కి పిల్లలు లేకపోతే కనుక ఎప్పుడు శుభవార్త చెప్తావు, ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తావు అని ప్రతి ఒక్కరు సూటుపోటులతో మనల్ని అడుగుతుంటారు సొసైటీలో. కపుల్స్కి అయితే కనుక ఇది చాలా అద్భుతమైన ఫ్యామిలీ మెసేజ్ అండ్ ఫ్యూచర్ ఇంపార్టెన్స్. నెల్సన్ ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన సొసైటీలో ఉన్న పాయింట్స్ని మానసికంగా కాకుండా అందరికీ అభినయంగా చెప్పే విధానంగా సినిమా కూడా చాలా అద్భుతంగా చూపించాడు. మన వీక్నెస్సే వేరే వాళ్ళకి పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ నుంచి వచ్చే రెవల్యూషన్ ఏంటి అనేది సైన్స్కి అండ్ ఇటు దేవుడికి మధ్య జరుగుతున్న విధానాలలో పేగుబంధమే. సో ఇలాంటి సినిమాలు చాలా వేరుగా వస్తాయి. సినిమా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ఉన్న పాయింట్స్ అయితే కనుక ఆసమ్. హీరో యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు, హీరోయిన్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. ఇంటర్నల్గా చెప్పాలంటే స్క్రీన్ ప్రకారం చూస్తే కొన్ని మైనస్లు ఉన్నాయి వీళ్ళకి హెల్త్ ప్రకారంగా. బట్ ఏంటంటే ఒక బిడ్డ అనేది, మాతృతత్వం అనేది ఆడవాళ్ళకి ఒక బిడ్డ కన్న తర్వాతనే ఒక గుర్తింపు వస్తుంది. అలాంటి సైన్స్ఫిక్గా దైవం ప్రకారంగా ఒక మంచి మెసేజ్ అయితే చాలా బాగా ఇచ్చారు అన్న. ఇప్పుడే మై బేబీ సినిమా చూసిన అన్న, సినిమా మాత్రం మామూలుగా లేదన్న. అసలు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాను నేనైతే. అంటే అసలు ఫస్ట్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో నాకు బాగా అనిపించింది అన్న. అండ్ హీరో అథర్వ గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఆ కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ అంటే ఈ సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో దాని నుంచి మనకు అవేర్నెస్ కల్పించడం కోసం అని ఇలా తీయడం చాలా బాగా అనిపించింది. సో మన తెలుగులో పరిచయం చేసిన మన స్టూడెంట్స్ కొండేటి గారికి చాలా థ్యాంక్స్ అన్న. ఇంత మంచి సినిమాని మనకు అందించినందుకు చాలా 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 బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అని ఎలా అనిపించింది. సో నేను అయితే ఒక్కడనే వచ్చిన, బట్ ఈవినింగ్ మా ఫ్యామిలీతో చూపిస్తాను. అంత బాగుంది సినిమా. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారు ఇలాంటి స్టోరీస్ ఎంచుకోవడం ఒక అయితే దాన్ని అసలు ఎక్స్క్యూట్ చేయడం చాలా హైలైట్ అనిపించింది. సో మీరు 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను మై బేబీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఆ కంటెంట్ కి చాలా గ్రేట్ అనమాట. ఒక మదర్ నుంచి బిడ్డని ఎవరు వేరు చేయలేరు, ఆ స్పర్శ అనేది మదర్ మాత్రమే కనుక్కుంటది అనేది చాలా బాగా చూపించారు అనమాట. సినిమా మొత్తం చాలా ఎమోషనల్ గా ఉంటది. అసలు ఆ పేరెంట్స్ మదర్స్ కి చాలా కనెక్ట్ అయింది. అలాగే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. జర్నీ మూవీ అయితే ఎలా ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో, ఆ సినిమాతో పాటు ఈ సినిమా కూడా చాలా బ్లాక్ బాస్టర్ అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సో సినిమా మొత్తం అందరికీ, ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయింది అనమాట. సురేష్ కొండేటి గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ఒక మంచి సినిమాని తెలుగులోకి డబ్ చేసి తీసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరోయిన్ మధ్య వచ్చే ఆ ప్రాబ్లం చూపించే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. సో మెయిన్ చాలా అంటే ఆ పాయింట్ అనేది అందరు కనెక్ట్ అయ్యే పాయింట్ అనమాట. సో అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మై బేబీ అన్న ఒకటే అంట, ఓ మై బేబీ సూపర్ ఉందన్నా. జెన్యున్ గా చెప్పాలంటే మై బేబీ అంటే మూవీ అసలు వేరే లాంగ్వేజ్ మూవీని రిస్క్ తీసుకొని, ఆ స్టంట్ తీసుకొని ఒరిజినల్ లో రిలీజ్ చేద్దాం పెద్ద టాస్క్ అన్న. దాంట్లో రెస్పాన్స్ రావడం ఇంకా టాస్క్. రెస్పాన్స్ వచ్చిందన్న గట్టిగా ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు మూవీని. సూపర్ ఉందన్న. అంటే మదర్ సెంటిమెంట్ అలాంటివి మిక్సప్ చేసి మంచి ఇమోషనల్ గా తీసినారన్న. క్లైమాక్స్ మాత్రం పీక్స్ అన్న, పీక్స్ ఉంటది. మూవీ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఇంకా డైరెక్షన్ పార్ట్ అయితే ఈ నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే నేను ఈ మూవీకి ఇంకో సీక్వెల్ రావాలని కూడా కోరుకుంటున్నా అన్న. సూపర్ అన్న. ఫ్యామిలీ మూవీ అన్న, ఫ్యామిలీ యూత్ అందరు చూడాలి. మంచి సెంటిమెంటల్ మూవీ అన్న, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డైరెక్షన్ మాత్రం అదిరిపోయింది అన్న. ప్రతి ఒక్కరు వచ్చి మై బేబీ చూడండి అన్న. హాయ్ అండి,
మై బేబీ మూవీ చూసి వస్తున్నాం. నిజంగా ఒక ఫ్యామిలీ స్టోరీ అనమాట. మొగుడు పిల్లలు మధ్య జరిగే స్టోరీ, అలాగే ఒక బేబీ గురించి. అంటే ఇప్పుడు మనం చాలా ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా జనం చాలా ఇట్లా చూస్తున్నాం మనం. అంటే బెడ్లు మార్చేయటం అది చేయటం అని. నిజంగా అంటే ఒక భార్య చెప్పుద్ది, అంటే తన కడుపుతో ఉన్నప్పుడు, అంటే మన పాప నాలాగానే ఉంటుందా అని. నిజంగా ఆ టైప్ సెంటిమెంట్ అయితే నిజంగా పిండేస్తారు భయ్య. చూస్తే సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. నిజంగా ఇలాంటి చూడటం వల్ల కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, గవర్నమెంట్ ఆసుపత్రులు మారాలి. అంటే బయట జరిగే చాలా తెలతో వార్తల్లో అలాగే పేపర్లో చూస్తున్నాం. నిజంగా డైరెక్టర్ సార్ సూపర్ సార్. నిజంగా యాక్టింగ్ నిజంగా అయితే హీరోయిన్ సార్ సూపర్. ఆల్ ఫ్యామిలీ అయితే నిజంగా ఫ్యామిలీ చూడాలి. నిజంగాను ఖచ్చితంగా చూడాలి సినిమా మై బేబీ. శుక్రవారం నాకు నచ్చిన సినిమా అండి. తప్పకుండా నేను మళ్ళీ మా ఫ్యామిలీ తీసుకొస్తాను. మై బేబీ అండి సూపర్. మై బేబీ అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది. నిజంగా పిల్లల గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ స్టోరీ అనుకోవచ్చు. నిజంగా చిన్న పిల్లలు కిడ్నాప్ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. ఆర్ట్ గురించి ఒక క్రియేట్ గా ఒక రియాలిటీ స్టోరీ లాగా తీసుకొచ్చిన సినిమా చాలా బాగుంది. నిజంగా అలాగే చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వైస్ గా చూసుకుంటే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఏది కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ చిన్న పిల్లల గురించి తీసుకురావడం మాత్రం నెక్స్ట్ లెవెల్. సినిమా మొత్తం ఓవరాల్ గా ఓ లెవెల్ అనుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఎక్సలెంట్ భయ్య. నిజంగా ఒక లెవెల్ ని తీసుకొని ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంత లెవెల్లో తీసుకురావడం అనేది సినిమా తెలిసి తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి. నిజంగా డబ్ మూవీ అనే కాదు భయ్య, చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ. నిజంగా ప్రతి ఒక్క పేరెంట్స్ ఆ చిల్డ్రన్స్ తో తీసుకొని థియేటర్కి వచ్చి సినిమా చూడాల్సిన సినిమా అన్నమాట. మై బేబీ అనే సినిమా ఒక మంచి కాన్సెప్ట్, అసలు మిస్ అవ్వద్దు. ఒక మంచి ఫ్యామిలీ తోటి వచ్చే ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట. మూవీ కూడా ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉంది. అంటే ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ చాలా దగ్గరగా ఉంది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. హీరోయిన్ కాంబినేషన్ కానీ పిల్లల కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే సెంటిమెంటల్ గా చెప్తే కంటతడి పెట్టుకునే సినిమా. చాలా డిఫరెంట్ గా ఉంది భయ్య. అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో వచ్చి మంచిగా చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ అన్న, మంచి సినిమా. భయ్యా ఏం చెప్పాలి భయ్యా. మై బేబీ భయ్యా, మై బేబీ ఎంత బాగుంది భయ్యా మూవీ అంటే. సురేష్ కొండ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. తీసుకొని దాన్ని డబ్ చేసి అంటే ప్రొడ్యూసర్ చేసినందుకు చాలా అద్భుతంగా ఉందండి. స్టోరీ మాత్రం ఆల్రెడీ మనం తమిళ్లో చూస్తాం, ఘన విజయం సాధించింది భయ్యా. చెప్తున్నాం కదా, బ్లాక్ బాస్టర్ DNA అని దాన్ని మై బేబీగా తెలుగులోకి అనువదించారు. హ్యాట్స్ ఆఫ్ అండి సురేష్ కొండేష్ గారు. సినిమా మాత్రం వేరే రేంజ్ లో ఉంది. మూవీ మాత్రం ప్రతి ఒక్క అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా, అంటే నెక్స్ట్ సినిమా అయిపోతుంది ఏమో టెన్షన్, ఆ బేబీ గురించి చూపించడం కానీ, ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన బాధ చాలా అంటే చాలా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా భయ్య. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు భయ్య సినిమాతో. సినిమా మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూస్తారు భయ్య. చెప్తున్నా కదా, సినిమా చూస్తున్నంతసేపు కన్నీరు కాస్తారు భయ్య. సినిమా చెప్తున్నా కదా, ఒక్కొక్క సీన్స్ మాత్రం గూబన్స్ భయ్య, అసలు మామూలుగా ఉండదు. ఆ తండ్రి పడే ఆవేదన, తల్లి పడే వేదన చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు. చాలా అంటే చాలా అద్భుతంగా నటించారు. నిమిష కూడా చాలా అద్భుతంగా ఫెంటాస్టిక్ రోల్స్ భయ్య. సినిమా మాత్రం వెంకటేశం గారు అసలు మామూలుగా తీయాలండి. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రతి ఒక్కరు చూస్తారు భయ్య సినిమా మాత్రం. అది ఖచ్చితంగా ఈ రోజుల్లో అంటే పిల్లలు. ఇంకొకటి ఏంటంటే హ్యాట్స్ ఆఫ్ అండి డైరెక్టర్ గారు. ప్రతి ఒక్క అంటే ప్రేక్షకుడు సీట్లో ఉండండి, బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు సీట్ల వెళ్ళి లేవకుండా అట్లా అద్భుతంగా చూపించారు భయ్య. అసలు సస్పెన్స్ కానీ మధ్యలో యాక్షన్ సీన్స్ కానీ అది ప్రతి ఒక్కటి ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా అడిక్ట్ అవుతారు. సినిమా మాత్రం వేరే రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్కరు భయ్య ఇది నా బేబీ అనుకునే విధంగా మై బేబీని చూపించారు. మై బేబీ సినిమా చూసానన్నా సూపర్ అన్న. ఒక చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసే ఆ కోణంలో ఉంది సినిమా. తల్లిదండ్రుల ప్రేమ, మన పిల్లలు దూరం అయితే ఎలా ఉంటుంది, మామూలు సినిమా లేదన్న. నాకు తెలిసి మన తెలుగులో ఇటువంటి సినిమా ఇంతవరకు రాలేదన్న. మామూలు అంటే మామూలు సినిమా లేదన్న. ఈ సినిమా పబ్లిసిటీ చేయాలా. సురేష్ కొండేటి గారు మంచి సినిమా పట్టారన్న. చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా బాగుందన్న. ఈ సినిమా కంపల్సరీ అందరు చూడండి అన్న. ఆ చిన్నపాపల స్కామ్ సంబంధించి ఉంది. దీనికి ఈ సినిమా కంపల్సరీ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సినిమా కంపల్సరీ చూడాలి. చూసి మన ప్రభుత్వం తరఫున ఎలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా అవకతవకలు జరుగుతున్నాయి, నీట్నెస్ గా లేదు, ఇలా జరుగుతున్నాయి, దీన్ని బట్టి ఇవన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం కూడా స్పందించాలి ఈ సినిమా గురించి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రో మై బేబీ మూవీ చూసిన మామూలు అంటే మామూలు లేదు. ఒక చిన్న పిల్లల గురించి ఇట్లా పరేసుకుంటే ఇట్లా చాలా బాగుంది బ్రో. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీథింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిజంగా చిన్న పిల్లల్ని పరేసుకుంటే అప్పట్లో ఇది ఉంటది కదా, దాని గురించి బాగా చూపించారు బ్రో. పిల్లల గురించి అయితే బాగుంది అనమాట. హీరో అదర్వా అయితే ఇరగా తీశాడు. అండ్ డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది బ్రో. నాకైతే అరవై సినిమా నుంచి వస్తుంటే ఆ చిన్న పిల్లల మీద ఒక చిన్నపాటి ఎమోషన్ అయితే టచ్ అయింది బ్రో. నిజంగా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట మనం. సో మై బేబీ సినిమా బేబీస్ గురించి అందరూ చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళు వచ్చి థియేటర్ చూడాలి బ్రో. థ్యాంక్ యూ సో మచ్.
రైట్ రా జర్నీతో స్టార్ట్ అవుతుందా జర్నీ వదిలే ఓకే ప్రేమిస్తే జర్నీ ఆ తర్వాత సురేష్ కొండరెడ్డి గారి సినిమాలు ఏమైనా వస్తాయా అని ఎదురు చూసిన వాళ్ళకి ఈ సినిమా చూడండి మై బేబీ చాలా అద్భుతమైన మూవీ మనం పేపర్లో న్యూస్లో వెబ్సైట్లలో చూసే ఒక న్యూసే ఈరోజు బయటకు వచ్చేసింది అద్భుతంగా అనిపించేసింది నిజంగా తెలుగు ప్రేక్షకులు మిస్ కావద్దు అంటారు కదా మిస్ కావద్దండి చూడాలి కన్న తల్లిదండ్రులు పిల్ల అంటే ఫస్ట్ చూపులోనే అమ్మ తండ్రి మిస్ అయినా కానీ తల్లి మర్చిపోదు ఎందుకంటే ఆ టచ్ ఆ పిల్లగాడు తనను చూసిన చూపు తను ఆ పిల్లగాను చూసిన చూపు ప్రతి ఒక్కటి అను తట్టుకొని చూస్తాను అనమాట తల్లి నా గడ్డలోంచి ఒక బిడ్డని నేను అమ్మ అమ్మని నిన్నటిదాకా అమ్మ అమ్మని పిలిచి ఈ రోజు అమ్మ అని పిలిపించుకున్న స్థాయికి వెళ్ళినప్పుడు ఆ తల్లి తన బిడ్డని ఖచ్చితంగా గుర్తుంచుకుంటుంది ఆ ఎమోషన్ మనం కనెక్ట్ అవుతాము అద్భుతంగా ఉంటుంది అంటే కొన్ని సమాజంలో జరిగే మోసాలను ఇలా చూపించారు ఆ మోసాలకి ఎవరు ఎలా బలవుతున్నారు ఆ పిల్లలు ఎలా మిస్ అవుతున్నారు ఆడిపోతున్నారు ఎక్కడ ఏ ఫెర్టిలిటీ సెంటర్లో ఏం జరుగుతుంది ఎక్కడ స్కానింగ్లు జరుగుతున్నాయి ఇవన్నీ మనకు చూపిస్తారనమాట సినిమాలో మొత్తం బాగా హైలైట్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అనండి అద్భుతంగా అనిపించేస్తుంది బాగా కనెక్ట్ అయిపోతాము ఇట్లా సెకండ్ హాఫ్కి వచ్చితే మాత్రం ఇట్లా కుర్చీ పట్టేసుకొని కూర్చో ఏం జరుగుతుంది పాప దొరుకుతాడా లేడా దొంగేవాడు పట్టుకపోయినవాడు వాడు తీసుకుపోయినవాడు అసలు ఎక్కడ ఒక అసలు ఎలా అంటే దొంగతనం ఎలా అంటే ఒకటి తీసుకుపోయినాడు పైన ఉన్నోడు కింద తప్ప ఇంకెవడు దొరుకుతుంది అసలు మిగతా అంటే స్టార్టింగ్ పునాదులు ఎవడు ఎండింగ్ ఎవడు ఈ తెలియకుండా బాగా మేనేజ్ చేశారు అద్భుతంగా అనిపించేసింది మై బేబీ సినిమా అందరూ చూడాలనుకుంటున్నా ముఖ్యంగా తల్లిదండ్రులు హాస్పిటల్కి వెళ్ళేవారు ప్రెగ్నెన్సీతో వెళ్ళేవారు వీళ్ళు మాత్రం చూడాలి ఖచ్చితంగా మీ భావన మీరు గుర్తుపెట్టుకోవాలి వండర్ఫుల్ మూవీ సురేష్ కొండరెడ్డి గారు నిజంగా అద్భుతమైన మూవీ తీసుకున్నారు జర్నీ ప్రేమిస్తే సినిమా తర్వాత నాకైతే బాగా కనెక్ట్ అయింది మంచి మూవీ చూడాలనుకుంటున్నా సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి అసలు బాగా కనెక్ట్ అవుతారు హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే బీజిఎం అంటే ఎమోషన్కి తీసుకెళ్తారు కదా మనని సాంగ్ మ్యూజిక్ తోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అద్భుతంగా అనిపించేస్తుంది విజువల్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి మంచి మూవీ పడ్డది మై బేబీ మీరు చూడండి మీ బేబీ ఎవరో మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా చూడాల్సిందే థ్యాంక్ యూ